అంతర్జాతీయ అగ్రరాజ్యాల సదస్సుల్లో కెమెరా కంటికి చిక్కే చిన్న చిన్న మూమెంట్స్ ఒక్కోసారి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సదస్సులో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ మరొకసారి ప్రూవ్ చేసింది. సమ్మిట్లో లీడర్స్ అందరూ ఒకచోట గుమిగూడిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ వస్తూనే చాలా మంది గ్లోబల్ లీడర్లను పలకరిస్తూ వచ్చారు. అయితే అదే లైన్లో నిలబడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మాత్రం ట్రంప్ చూసి చూడనట్టు దాటేశారని, కనీసం కరచాలనం కూడా చేయలేదంటూ సోషల్ మీడియాలో హెడ్లైన్స్ మారుమోగిపోయాయి. ఉక్రెయిన్కు అమెరికా సపోర్టు తగ్గబోతోందనడానికి ట్రంప్ మైండ్ గేమ్కు ఇదే నిదర్శనమంటూ నెటిజన్లు రకరకాలుగా విశ్లేషణలు చేయడం స్టార్ట్ చేశారు. దౌత్యపరంగా ఇది ఉక్రెయిన్కు ఒక బిగ్గెస్ట్ పబ్లిక్ అవమానమంటూ కథనాలు కూడా అల్లేశారు. కానీ కేవలం కొన్ని సెకండ్ల పాటు సాగిన ఆ వైరల్ వీడియో క్లిప్ వెనుక దాగున్న అసలు దౌత్యపరమైన వాస్తవం వేరేలా ఉంది. ఆ షార్ట్ వీడియో బయటకు వచ్చిన సోషల్ మీడియాను ఊపేస్తున్న తరుణంలోనే సదస్సు ముగిసిన తరువాత అంతర్జాతీయ మీడియా అసలు నిజాన్ని బయటపెట్టింది. ఆ పబ్లిక్ గ్రీటింగ్స్ లో కనిపించినట్లుగా వీరిద్దరి మధ్య ఎలాంటి కోల్డ్ వారు లేదని, సమ్మిట్ సైడ్ లైన్స్ లో ట్రంప్ జెలెన్స్కీ ఇద్దరూ కూడా ప్రత్యేకంగా ఒకచోట కలిసి సుదీర్ఘమైన 1-to-1 చర్చలు జరిపినట్లు రిపోర్ట్స్ వెల్లడించాయి. ఈ ప్రైవేటు మీటింగ్ కేవలం ఫార్మాలిటీ కోసం కాకుండా అత్యంత హుందాగా ఉత్పాదక వాతావరణంలో జరిగిందని ఇరు దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. దాదాపు 5 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎలాగైనా ఎండ్ కార్డు వేయాలనే కంకణంతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఈ 1-to-1 టాక్స్ లో ఆ ఇష్యూపైనే మెయిన్ గా ఫోకస్ చేశారు. ఉక్రెయిన్కు అమెరికా అందించే మిలిటరీ ఫండింగ్, ఆయుధాల సరఫరాతో పాటు రష్యాతో ఒక పక్కా పీస్ డీల్ కుదుర్చుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయనే క్రిటికల్ విషయాలపై ఇద్దరు నేతలు క్షుణ్ణంగా చర్చలు జరిపారు. పబ్లిక్ లో కనిపించిన విజువల్స్ ఎలా ఉన్నా క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ లో మాత్రం ఇద్దరు ప్రెసిడెంట్లు అత్యంత ప్రొఫెషనల్ గా సబ్స్టాంటివ్ డైలాగ్ జరిపినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ద్వారా ప్రపంచానికి తెలిసింది ఒక్కటే: అంతర్జాతీయ సదస్సుల్లో మీడియా ఫోకస్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కెమెరా ఫ్రేమ్ లో దొరికిన ఒక చిన్న క్షణాన్ని బట్టి ప్రపంచ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఉందంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు సృష్టించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. తెరపై ట్రంప్ జెలెన్స్కీని అవమానించినట్టు అనిపించినా తెర వెనుక మాత్రం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఉక్రెయిన్ లీడర్స్ అత్యంత పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారని ఈ G7 సమ్మిట్ స్పష్టం చేస్తోంది.